అది కూడా ఇంకో 6 నెలల లోపే. మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు, కోర్టుకెళ్లినా కేసు నిలబడదు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీ పొలాలను మీరు కాపాడుకోండి. అదోయా మీరు నాశనం అయిపోతారా? మమ్మల్ని బతకనివ్వరా? నా పిల్లలు పోయారు, మా ఆయన పోయారు, ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? అయ్యా వీరభద్ర, ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా? బిడ్డను పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా? రావయ్యా, వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యతవల్ని నరికి పారేయ్యా. మా గోడు వినవయ్యా.